కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా భూసేకరణ చట్టానికి సవరణలో ఆమోదించారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రైతు సమస్యలపై చర్చించకుండా సభ నిర్వహించడం దేనికని ప్రశ్నించారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, సీఎం కనీసం సభకి కూడా రాలేదని విమర్శించారు ఉత్తమ్. త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామన్నారు జానారెడ్డి. రైతుల బాధల్ని, ఈటి బాధల్ని ఒక 5 నిమిషాలు మాట్లాడించడానికి అవకాశం ఇద్దామని లేనటువంటి తీరు చాలా శోచనీయం, బాధాకరం. అంతేకాదు, అవసరమైతే సస్పెండ్ చేయాలను, లేకపోతే ఈ విషయాన్ని మాట్లాడనీయకూడదని జరిగినటువంటి తీరు అప్రజాస్వామికం, ప్రజా వ్యతిరేక విధం, రైతాంగం యొక్క వ్యతిరేక విధం ఈ ప్రభుత్వం వివరించినటువంటి తీరు. ఇది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ గమనించాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఆ బిల్లుని మమ్మల్ని మాట్లాడటానికి అవకాశం లేకుండా, ఇటు రైతుల సమస్యని మాట్లాడటానికి అవసరం లేకుండా 5 నిమిషాల్లో బిల్లు పాస్ అయినట్టుగా తూతు మంత్రం చేసిన విధము చూస్తే ఈ ప్రభుత్వం యొక్క తీరు ఒక నియంత్రిత ధోరణిలో ఇష్టానుసారం ప్రభుత్వాన్ని నడిపి ప్రజల యొక్క గోడు బాధలు అటు వదిలిపెట్టినటువంటి యొక్క విధాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మార్కెట్లో ధర పడిపోయింది, కొనుగోలు చేసేటోళ్ళు లేరు అని చెప్తే అసలు శాసనసభ ఉంది దేనికి? రైతుల సమస్యలు చర్చించకపోతే అసలు శాసనసభ ఉంది దేనికి? ఇది నిజంగా దురదృష్టకరం. ఈరోజు తెలంగాణలో రైతులు ఈ ముఖ్యమంత్రిని క్షమించారని చెప్పి మనం చేస్తున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటని సరి అయిన ధరకు కొనుగోలు చేయకపోగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన ఘనత ఈ కేసీఆర్ దక్కుతుంది మనం చేస్తున్నాం. పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి. అసలు ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా, చర్చ జరగకుండా శాసనసభలో మా గొంతు నొక్కి ఆ బిల్ అమెండ్మెంట్ చేసుకోవడం, చీఫ్ మినిస్టర్ గారు సభకు కూడా రాకుండా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇక్కడ మాకు మాట్లాడనివ్వలేదు. మేము తప్పనిసరిగా ఈ పోరాటం ఢిల్లీకి తీసుకుపోతాం. ఇది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండాల్సిందే, ఇతర క్లాజెస్ ఉండాల్సిందే. దీని మీద భారత రాష్ట్రపతిని ఒక వారం రోజులు కలిసి దీనికి అప్రూవల్ ఇవ్వకూడదు, ఇది చట్ట వ్యతిరేకం, ఇది సామాన్య భారత పౌరునికి వ్యతిరేకం అని చెప్పి భారత రాష్ట్రపతికి తెలియజేయబోతున్నాం. 2013లో పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయిన 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో భూసేకరణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.